నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు విశాఖ ఉక్కు తెలుగువారి మనోభావాలతో ముడిపడింది అందుకే ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నామన్న అమిత్ షా అమిత్ షా లోకేష్ మధ్య జగన్ ప్యాలెస్ల ప్రస్తావన ఓటమి తర్వాత జనంలో తిరుగుతున్నారా అని ఆరా నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్లో సీఎం పర్యటన బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ పెట్టుబడులే లక్ష్యంగా ప్రయత్నాలు కొలికపూడి తీరుపై మరోసారి సీఎం తీవ్ర అసంతృప్తి పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని తాఖీదులు వ్యక్తిగత వివరాలు మార్చుకునేలా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం యజమాని జోక్యం లేకుండా ఖాతా బదిలీకి అవకాశం పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై కేంద్రం స్పందన ఫిబ్రవరి 14న చండీగఢ్ వేదికగా చర్చలకు ఆహ్వానం గాజాలో నేటి నుంచి కాల్పుల విరమణ 3 దశల్లో అమలు 33 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్